ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈ పండుగ నుండి మీ అందరి ఇళ్లలో శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ పండుగ స్పెషల్ సందర్భంగా మన సెట్కి BAMS PhD ఆయుర్వేదిక్ అండ్ యోగా ఎక్స్పర్ట్ డాక్టర్ గాయత్రి దేవి గారు ఇక్కడికి రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ హర్. ఆయుర్వేదిక్ అండ్ యోగా స్పెషలిస్ట్ డాక్టర్ గాయత్రి దేవి గారు ఇక్కడ మనతో ఉన్నారండి. లెట్స్ వెల్కమ్ హర్. హలో గాయత్రి దేవి గారు. హలో అమ్మా. మరి ఆరండోవి వంటలు చేద్దాంకి మీకు స్వాగతం అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా నా శుభాకాంక్షలు, అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ అలాగే మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ ఈ పాటికి చక్కగా పూజలు చేసుకుని పండుగ సెలబ్రేషన్ అనేది స్టార్ట్ చేస్తుంటారని అనుకుంటున్నాం. మనం జనరల్ గా అన్ని పండుగల్లో కల్లా వినాయక చవితి వస్తుందనగానే ప్రతి ఒక్కరింట్లో ఆ సంతోషం, ఆ సెలబ్రేషన్ మోడ్ అనేది ఆన్ లో ఉంటుంది. పిల్లలందరూ ఎక్కడున్నా కూడా, హాస్టల్స్ లో ఉన్నా ఎక్కడున్నా సరే, ఈ 9 days కి 11 days కి ఇంటికి వచ్చేసేయడం, చక్కగా వినాయకుడిని ఇంట్లో తయారు చేసుకోవడం లేకపోతే తీసుకురావడం. అంటే ఈ మధ్య కూడా అందరూ మట్టి వినాయకుడు అని చెప్పి ఇంట్లోనే కుటుంబం అంతా కూడా కూర్చొని చక్కగా వినాయకుడు విగ్రహాలు చేసుకుంటున్నారు. అలాగే ఆ పూజలు, అంటే ఈ సెలబ్రేషన్ అనేది చాలా చాలా స్పెషల్ అందరికీ కూడా. మీ ఇంట్లో వినాయక చవితి వచ్చిందంటే మీ కుటుంబంలో ఎలాంటి సందడి మొదలవుతుంది? చాలా మీరు చెప్పినవన్నీ అనమాట. యాక్చువల్లీ నేను సొంతగా తయారు చేసుకుంటాను వినాయకుడి బొమ్మ. నేను ఆర్టిస్ట్ కూడా అనమాట. అందుకని నాకు ఇష్టంగా మట్టి తీసుకొచ్చి దాంతో వినాయక చవితికి వినాయకుడి బొమ్మను తయారు చేసుకోవడం, అలాగే ఇంట్లో అన్ని ఈ పత్రి అవన్నీ కూడా స్వయంగా తీసుకొచ్చి పూలు అన్ని, అంటే ఆర్టిఫిషియల్వి కాకుండా అన్ని ప్రకృతిలో సహజంగా ఉన్నటువంటి వాటిని, ఆరోగ్యవంతమైన వాటిని తీసుకొచ్చి రెడీ చేసుకుంటాను దానికని. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, అదే మీరు అన్నట్టు ఈ కొంచెం ఈ ఆర్టిస్టిక్ వైబ్ అండ్ అలాగే ఆ క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద మంచి పండుగ. బికాస్ వినాయకుడిని తయారు చేయడం దగ్గర నుంచి వినాయకుడికి మనం పెట్టే పత్రి కానీ, మనం పెట్టే ఆకులు కానీ, డెకరేషన్ ఫ్లవర్స్ కానీ, సో మనం ఎంత క్రియేటివ్ గా పెడితే మనకు అంత చక్కగా వినాయకుడు లాస్ట్ కి దర్శనమిస్తాడు మనకు. సో మా వినాయకుడు ఎలా ఉన్నాడు మ్యామ్? చాలా చక్కగా ఉన్నాడు వినాయకుడు. ఎలా ఉండాలి, వినాయకుడికి విశేషం ఏంటంటే ఆయన్ని ఎలా పెట్టుకున్నా మనం చాలా బాగుంటాడు. అందుకని ఆ కళాకారులు చాలా మంది చిన్న చిన్న లైన్స్లో, చిన్న చిన్న రూపాల్లో, ఏ రూపంలో చేసినా సరే చక్కగా ఇమిడిపోయి, ఆధునిక కాలానికంటే మోడర్న్గా వినాయకుడిని కంప్యూటర్ పెట్టుకుని చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అన్నమాట. వినాయకుడు మనకు ఒక ఫ్రెండ్ గుర్తుగాను. ఎస్ మ్యామ్. అండ్ వినాయకుడు పండుగ వచ్చిందంటే ఇంకొకటి ఏంటంటే, చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే కాలనీస్ లో విగ్రహాలని పెట్టుకున్నా లేకపోతే ఇంట్లో మనం పెట్టుకున్నా కూడా ఇంకొక సైడ్ ఏంటి అంటే ఫుడ్. వినాయకుడికి కూడా ఫుడ్ అంటే చాలా ఇష్టం. రకరకాల స్వీట్స్ కానీ, రకరకాల ఫుడ్ ఐటమ్స్ కానీ మనం చేసి వినాయకుడికి మనం అర్పిస్తూ ఉంటాం. అండ్ ఎలాంటి స్పెషల్స్ మీ ఇంట్లో తయారు చేసుకుంటారు వినాయకుడి చవితి వచ్చి? అంటే వినాయకుడి చవితికి మనకి ప్రత్యేకంగా చేసేటువంటి ప్రసాదం ఉండ్రాళ్ళు అంటాం, కుడుములని కూడా చెప్తాం, మోదకాలు అంటాం. యాక్చువల్గా మోదకం అంటే ఆనందాన్ని ఇచ్చేదని అర్థం. మోదాన్ని ఇచ్చేది మోదకం అనమాట. అలా ఆనందంగా ఉండేటువంటి మోదకాన్ని ఏడాది మొత్తంలో ఒక్కసారే చేసుకుంటాం, ఈ కుడుములు లాంటివి. అది తప్పనిసరిగా చేస్తాం అనమాట. ఎందుకంటే ఇది ప్రత్యేకత, వినాయకుడికి ఒక ప్రసాదం అంటే కుడుములు అనేది ప్రత్యేకత, అది తప్పనిసరిగా చేసుకుంటాం. ఇంకా మిగతావన్నీ ఎలా అయినా ఉంటాయి, బట్ ఇది ప్రధానంగా చేస్తాం. మేడం, ఈ పండుగ గురించి మనం మరింత మాట్లాడుకుందాం. వినాయక చవితి ఈ సందర్భంగా మీరు పరిచయం చేసే స్పెషల్ రెసిపీ ఏంటో చెప్తారా? తప్పకుండా అన్నమాట. అంటే మనం ఎలాగో ఈ పండుగ అంటే ప్రత్యేకంగా చేసుకునేది మోదకాలు అంటే ఉండ్రాళ్ళే చేసుకుంటాము. అయితే ఈ ఉండ్రాళ్ళలో ప్రత్యేకంగా కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి కూడా చేర్చుకొని కాస్త హెల్త్కి బాగుండేలాగా అనమాట, ఎక్కువ బలంగా అనిపించేలాగా ఉండ్రాళ్ళు తయారు చేద్దాం. ఉండ్రాళ్ళు చేస్తూ చేస్తూ దాని ఆరోగ్య విషయంలో దానికి ఉండేటువంటి ఉపయోగాలు కూడా మనం మాట్లాడుకుంటాం. ఓకే. ఇది తయారు చేసుకోవడానికి మనకి ఒట్టిగా కావాల్సిన పదార్థాలను ఒకసారి చెప్పేస్తాను. బియ్యపు రవ్వ, కొంచెం బియ్య పిండి కూడా ఉండాలి. తర్వాత కొబ్బరి కూరు, ఆ కొబ్బరి కూరని ఫిల్లింగ్గా తయారు చేసుకోవడం కోసం అని బెల్లం తురిమి పెట్టుంచుకోవాలి. డ్రై ఫ్రూట్స్లో కొంచెం పిస్తా, బాదాము, తర్వాత జీడిపప్పు ముక్కలు, కొంచెం దానిలో మనకి స్వీట్ ఏం చేసుకున్న యాలక్కాయలు కావాలి కనుక యాలక్కాయలు తెచ్చుకోవాలి, కొంచెం నెయ్యి. ఇవి మనకు కావాల్సిన మెయిన్ పదార్థాలు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో మనం మొదలు పెట్టాం. అలాగే ఫస్ట్ స్టవ్ వెలిగించి మనం పైన కవరింగ్ తయారు చేసుకోవడం కోసం మొదలు పెడదాము. 1 కప్పు నీళ్ళు అందులో పోసి బాయిల్ చేసుకోవాలి.
మేడం 1 కప్ వాటర్ తీసుకున్నాను. 1 కప్పు నీళ్ళు పోసి ఇందులో మరిగించుదాము. నీళ్ళు మరిగిన తర్వాత మనం అందులో ఇప్పుడు ఎన్ని నీళ్ళు పోస్తామో దానికి సమానంగా ఉండేలాగా కొంచెం బియ్యపు రవ్వ, కొద్దిగా బియ్య పిండి 2 కలిపి ఇప్పుడు నీళ్ళు ఎంత పోస్తాం అంతే అనమాట. ఓకే. పిండి కలపకపోతే మనకి షెల్ సరిగా రాదనమాట, ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, ఇది పోస్తూ ఒక క్షణం ఉండండి. కొంచెం నెయ్యి కూడా ముందే వేసేసుకుందాం. ఇంకా నెయ్యి వేస్తే అది ఉండలు ఉండలుగా అయిపోకుండా వస్తుంది. సరిగ్గా 1 చెంచాడు బాగా వేయాలి. చాలు. లాగా అయిపోకుండా బాగా కలిపేసుకుని ఇలా ముద్దలాగా అయిపోయిందండి. ఇది తర్వాత దాన్ని బాగా కలిపేసి పక్కన ఉంచుకుందాం. కొంచెం చల్లారాలన్నమాట, మన చేతి పట్టుకుందుకు వీలుగా అవ్వాలి. అది పక్కన ఉంచేసి మళ్ళీ ప్యాన్ వెలిగించుకుని మనం ఇప్పుడు కొబ్బరి కూర అది కూడా వేయించుకోవాలి కాస్త. సో ఇది ఇలా చల్లారుద్దాం. ఈ ప్యాన్ తీసుకుని ఇంకో స్టవ్ వెలిగించేసి ఇందులో కొబ్బరి వేసి కొంచెం వేయించుకోవాలి. ఏంటంటే ఈ వినాయక చవితి అనేది మనకి ఆరోగ్యానికి చాలా సంబంధించినటువంటి పండగ. కేవలం ఏదో సరదాగా చేసుకోవడం అనే కాదు. ముఖ్యంగా ఏంటంటే ఈ పండగలో మనం ఆకులతోటి వినాయకుడికి పూజ చేస్తాం కదా. మిగతా పూజలన్నీ పువ్వులతో చేసుకుంటాం. కానీ ఇందులో మాత్రం ఆకులు 21 ఆకులు, అది కూడా ఒకటి కాదు, 21 ఆకులతోటి పూజ చేస్తూ ఉంటాం. ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఆరోగ్యానికి సంబంధించిన రక్షణ కోసం అని ఇలా 21 ఆకులతో చేస్తున్నాం అన్నమాట. వర్షాకాలంలో మనకి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే రకరకాల దగ్గులు, జలుబులు, జ్వరాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. వాటన్నింటికి మనం ఇంటి దగ్గరే కొంచెం పరిష్కారం చేసుకోగలిగేలాగా కొన్ని మూలికలు ఉంటాయి. ఆ మూలికల పరిజ్ఞానం అందరికీ కలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆచారంగా పెట్టినప్పుడు ప్రతి వాళ్ళు అది అనుసరిస్తారు. ఇది ఆరోగ్యం కోసం చెయ్యండి అంటే కూడా ఒక పండగ ఇలా చేసుకోండి అంటే అందరూ, ఇప్పుడు మా అమ్మగారు, మేము, మీరు అందరం కూడా ఒక తరం నుంచి ఒక తరానికి అందరూ ఇవి నేర్చుకుంటున్నారు. 21 మూలికల పేర్లు అందరూ అవే మూలికలతో పూజ చేస్తున్నాం అనమాట. సో అందులో ఉండేటువంటి ఆరోగ్య విలువలు అవి అందరికీ తెలియడం కోసమని ఈ మూలికలతోటి పూజ అనేది ఏర్పాటు చేశారు. అలాగే ప్రకృతి విషయంలో చూసినట్టయితే కూడా ప్రకృతికి కూడా ఈ టైంలో మనం విపరీతంగా పెరిగిపోయినటువంటి ఆ చెట్ల ఆకులు అవన్నీ కూడా కొన్ని కట్ చేస్తే మంచిది. పురుగులు అవన్నీ పెరగకుండా, పాములు అవి పెరగకుండా అవన్నీ. అందుకని అందరూ వెళ్ళి ఏం చేస్తారు, చెట్ల నుంచి అన్ని కోసుకొస్తారు కదా. ఆ కోసుకొచ్చినప్పుడు న్యాచురల్ గా ట్రిమ్మింగ్ అయిపోతాయి అన్ని చెట్లు. సో పురుగులు, పాములు అవి కూడా ఎక్కువ చేరకుండా ఉంటాయి. ఒకటి మనం బాగా నేర్చుకోవడం ఆ విషయం గురించి, ఏవేవి వాడతాము అని ఇంపార్టెంట్ గా మనకి ఎంత ముఖ్యమైన ఉన్నాయో తెలుసుకోవడం. వాటిని ఒకటి ప్రకృతిలో వాటిని కట్ చేసి కొంచెం ట్రిమ్ చేసి క్లీన్ చేసుకోవడం న్యాచురల్ గా అయిపోతుంది అనమాట. బాగా వేగిందండి. దానిలో ఇప్పుడు సమానంగా బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బెల్లం అందులో కలిపేసి దాన్ని బాగా ఉడకనిద్దాము. మన పండుగలు చాలా వరకు కూడా లేదమ్మా, కలిపేస్తే అది తడి అయిపోతుంది, నేచురల్ గా తడి అయిపోతుంది. బెల్లంలోనే వస్తుంది తడి, అది అవసరం లేదు. ఇప్పుడు ఈ పూజలో ఏమేమి పత్రి వాడతామో అలాంటిది ఏదైనా మీకు ఐడియా ఉందా? ఇప్పుడు తెలుసుకున్నారా కొన్నేనా? మేము పత్రి వాడతాం అనే విషయం అయితే డెఫినెట్ గా తెలుసు. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళి అమ్మతో పాటు ఈ పత్రి ఆకులు ఇవన్నీ రకరకాల ఆకులు తీసుకోవడం అయితే నాకు డెఫినెట్ గా బాగా ఐడియా ఉంది. బట్ ఆ ఆకుల స్పెషాలిటీ ఏంటి, పత్రి ఎందుకు వాడతాం, దాని ప్రాముఖ్యత ఏంటి అన్న విషయం పైన అయితే నిజంగా మన ఉద్దేశమే అది. అవి వాటి గురించి అంతా చెప్పుకోవడం ఏంటి అన్నది. అంటే కొన్ని పేర్లు ఏవైనా మీకు అందులో వాడుతున్నామని తెలుసా, లేకపోతే షాప్ లో వాడిస్తే అదే ఆ కవర్ లో తెచ్చుకొచ్చి పెట్టుకోవాలి. అందులో మనం ముఖ్యంగా వాడే వాటిలలో ఏంటంటే ఈ కాలంలో మనకి దగ్గు, జలుబులు ఎక్కువ వస్తాయి, వాతం ఎక్కువ అవుతుంది అనమాట. దానివల్ల వాతపు నొప్పులు అవి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే కొంచెం ఈ
ఇన్సెక్ట్ బైట్స్ అవి కూడా ఎక్కువ ఉంటాయి ఈ సీజన్లో. ఆ ఇన్సెక్ట్ బైట్స్ తగ్గించడానికి కూడా ఇవన్నీ మనకి బాగా ఉపయోగపడుతుంటాయి అనమాట. బాగా ఉడికిందో దగ్గరగా అయిన తర్వాత అది మనం తీసి పెట్టేసుకోవాలి. కొద్దిగా ఉడకనివ్వండి, లేకపోతే మనకి అది ఉండలాగా అవ్వకపోతే పలచగా ఉండిపోతుంది. ఉడకనిద్దాం అది. సో ఈ పత్రిక ఇంత ఇంపార్టెన్స్ ఉంది, చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది తెలుసుకోవాలి, మీరు అందరూ నెక్స్ట్ తరానికి అందించాలి. అందుకే ఇవాళ మీరు అవన్నీ మాకు చెప్పడానికి చెప్పేది. దానిలో ఏంటంటే ఇప్పుడు మనకి మనం వాడే 21 మూలికల్లో కూడా కొన్ని అలాగా ఇన్సెక్ట్ బైట్స్ అవి తగ్గించేటువంటివి, కొన్ని దగ్గు జలుబులు తగ్గించేటువంటివి, కొన్ని వాతపు నొప్పులు తగ్గించేటువంటివి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి మనం తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిదానికి ఏదో ఒక టాబ్లెట్ వేసేసుకోవడం అనేది ఈ రోజు జరుగుతున్నా అది మంచి పద్ధతి కాదు. తేలిక చిన్న చిన్న పరిష్కారాలతో ఇంట్లో మనం తేలిక చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనం తులసి ఆకులు వాడతాం. ఇప్పుడు అందరికీ ఎక్కువ తెలిసినట్టు తులసి అంటే కొంచెం దగ్గు జలుబు అవి ఉన్న తులసి ఆకు రసం తీసుకునేది కూడా ఔషధంగా వాడుకుంటూ ఉంటారు. అలాగే ఇందులో అర్కపత్రం అంటాం. అర్కపత్రం అంటే జిల్లేడు ఆకులు అన్నమాట. సో ఈ జిల్లేడు ఆకులు యాంటీడోట్ గా, పాయిజన్ కి యాంటీడోట్ గా పనిచేస్తూ ఉంటాయి. ఉడికిందమ్మా? దగ్గర పడింది. దాన్ని ఒకసారి ఆపేసి దాన్ని కూడా చల్లారనిద్దాం మనం. ఇందాక అది మనం ఉడకపెట్టింది ఉంది కదా, అవునండి, ఆ ఉడకపెట్టిన దాన్ని ఇప్పుడు మనం చిన్నగా లాగా చేసుకోవాలి. ఈ లోపు కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో కలిపేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసాక ఇవి కూడా కలపాలి. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు, కొంచెం పిస్తా పెట్టుకున్నాము. వీటిని ఇంత పెద్ద ముక్కల్లా కాకుండా కొంచెం కొట్టేసి దానిలో కలిపేసుకోవాలన్నమాట. ఒకసారి మనం కొద్దిగా దంచుకుందామా వీటిని. రెడీ అయిపోయింది. కొద్దిగా యాలకులు కూడా మనం పొడిలా చేసి అందులో కలిపేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? పక్కన పెట్టి ఉంచుకుందాం. దీని ఏంటంటే చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మనం. ఒక 7-8 ఉండలు వస్తుంది చిన్నగా, ఇంత సైజులో ఉండలా చేసుకోవాలి. వేడి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి, చేసి పట్టుకుంటే కాలు ఎలా ఉందా, బానే ఉందా, లేకపోతే కొంచెం చల్లార్చుకుందాం. ఈ లోపు అది ఉంది కదా, దాన్ని కూడా ఇవన్నీ ఉండలు చేస్తాం, అది కూడా సమానంగా ఉండలు చేసుకోవాలి. ఇది చల్లారిపోయింది కదండి. చల్లారిపోయినప్పుడు దాన్ని కొంచెం బాగా ఇట్లా మెత్తగా చేసి ఒక సర్కిల్ లాగా చేయండి దాన్ని. ఇంకా కొంచెం పెద్దగా, ఎందుకంటే మనం దానిలో ఈ కొబ్బరి ఉండ పెట్టి క్లోజ్ చేయాలి. దానికి సరిపోయేటట్టుగా బాగా, అంటే ఉండలంతా కూడా ఉండకూడదు, విరిగిపోతుంది లేకపోతే. మొత్తం ఇలా పలుచగా చేయాలి. పలుచగా చేసి దానిలో ఒక ఉండ లాంటిది పెట్టి దాన్ని క్లోజ్ చేయాలన్నమాట. ఇలా ఉండలు తయారు చేసుకోవాలండి. ఒక్కొక్కటి మనం చిన్న ఉండ చేసి దాన్ని మొత్తం కవర్ అయ్యేలాగా ఉండాలి. పగిలిపోయి బయటకు వచ్చేలా కాకుండా అది అంతే. అక్కడ కొంచెం పగులుగా వస్తే కొంచెం నెయ్యి తీసుకొని దాన్ని చేతితోటి తగిలించండి. లేకపోతే అందులో పెట్టి మనం ఉడికించినప్పుడు పిండి విడిగా, ఆ లోపల ఇంగ్రీడియంట్స్ విడిగా అయిపోతాయి మళ్ళీ. ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా మనం తయారు చేసుకోవాలండి. సో ఇలా మొత్తం అన్ని ఉండలు కూడా తయారు చేసేసుకుందాం. మనం రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఒక కుక్కర్ లో దాన్ని బాయిల్ చేయాలన్నమాట. స్టవ్ వెలిగించి అందులో మనం ఇడ్లీలు అవి ఉడికించుకుంటాం కదా, అవునండి, ఆ మాదిరిగా అందులో కింద నీళ్లు పోసి ఇడ్లీ ప్లేట్ లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక బట్టని పెట్టి దాని మీదైనా పెట్టచ్చు. ఇందులో పెట్టేసేయండి.
సో మనం కుక్కర్ లో పెట్టేసామండి. ఇడ్లీ ఎలాగైతే తయారు చేసుకుంటామో అలాంటి ప్రాసెస్ ఆవిరి మీద. ఓకే. యాక్చువల్గా ఇదేంటంటే మనం 2 సార్లు ఆవిరి మీద ఉడికిస్తున్నాం. మొట్టమొదట పిండి రవ్వ కలిపి ఒకసారి ఆవిరి మీద ఉడికింది, మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ ఆవిరి మీద ఉడుకుతాం. సో ఆవిరి మీద ఉడికినటువంటి ఆహారం ఎప్పుడు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, అరుగుదలకి బాగుంటుంది. ఎక్కువ నూనెలు అవన్నీ వేయించం కూడా కదా, అందువల్ల మంచిగా ఉంటుంది. ఇందులో ఉండే కొబ్బరిలో నుంచి మనకి హెల్దీగా ఉండేటువంటి కొలెస్ట్రాల్ అది వస్తుంది. డ్రై ఫ్రూట్స్ వల్ల మనకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అంతా కూడా బాగా వస్తుంది అనమాట. 2 మెయిన్గా ఆవిరి మీద ఉడకటం వల్ల మనకి ఇది ఆరోగ్యానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో తర్వాత మనకి ఇందాక నేను ఆ పత్రాల గురించి చెప్తున్నాను కదా, వాటిలలో ఒకటి సింధువార పత్రం అని ఒక పేరు వస్తుంది. ఆ సింధువార పత్రం అంటే వావిలాక్ అంటారు. ఈ వావిలాక్ అనేది పెయిన్ రిలీఫ్కి చాలా బాగా పనిచేస్తుంది అంటే పెయిన్ కిల్లర్ లాగా. ఒంటి నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ అలాంటివి ఉన్నటువంటి వాళ్ళు ఈ వావిలాకుల్ని కాచేటువంటి నీళ్ళల్లో అంటే వేడి నీళ్ళల్లో వేసేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే ఒంటి నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే వావిలాకుతోటి తైలం లాగా తయారు చేసుకుని అది మోకాళ్ళకి వాటికి రాసుకున్నప్పుడు మోకాళ్ళ నొప్పులు కూడా బాగా తగ్గుతాయి అనమాట. సో ఔషధాల్లో కూడా ఇది చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలాగే ఇంకొకటి అర్కపత్రం పూజయామి అని వస్తూ ఉంటుంది. అర్కపత్రం అంటే మనకి జిల్లేడాకులు. జిల్లేడాకు యాంటీ పాయిజనస్ గా పనిచేస్తుంది, యాంటీ ఇన్సెక్ట్ బయటకి యాంటీ పాయిజన్ గా కూడా పనిచేస్తుంది అనమాట. అది మొక్కల్లో ఉండే పాయిజనే, కానీ యానిమల్ పాయిజన్ కి మొక్కల్లో ఉండేటువంటి పాయిజన్ మందులాగా పనిచేస్తుంది. సో అందుకని ఏంటంటే ఏదైనా ఇన్సెక్ట్ బయట కానీ ఏదైనా అయినప్పుడు ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా లేకపోతే దోమలు అలాంటివి కరిచి దద్దుర్లు వచ్చినా కూడా ఈ జిల్లేడాకు దాని నుంచి వచ్చేటువంటి పాలను రాయడం కానీ లేకపోతే ఆకును కట్ చేసి వెచ్చబెట్టి దాన్ని ఆ ప్లేస్ మీద పెట్టినా కూడా వాటి నుంచి వచ్చేటువంటి ఇరిటేషన్లు ర్యాష్లు కూడా బాగా తగ్గుతాయి అన్నమాట. అలాగే ఇంకా మనకి ఇందులో బిల్వపత్రం అని ఉంటుంది. బిల్వపత్రం అంటే మారేడాకులు. ఈ మారేడాకులు కూడా చాలా మందికి తెలుస్తుంది, ఎందుకంటే శివుడికి విడిగా పూజ చేసేటప్పుడు మారేడాకులు వాడుతూ ఉంటాం మనం. ఆ మారేడాకులకి జీర్ణశక్తిని పెంచేటువంటి గుణం చాలా బాగుంటుంది. ఏదైనా అజీర్ణం అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు ఈ మారేడాకుల్ని నీళ్ళలో మరిగించుకుని తాగడం కానీ లేకపోతే మారేడుకాయ గుజ్జుని తిన్నా కూడా అజీర్ణ వ్యాధి అనేది బాగా తగ్గుతాయి అనమాట. మోషన్స్ అవి అవుతుంటే అవి బాగా తగ్గిపోతూ ఉంటాయి. కొంచెం జ్ఞానం పెంచుకొని ఏంటివి ఎందుకు వాడుతున్నాం అనేది తెలుసుకుని వాడుతున్నట్టయితే పూజలో ఉండే పరమార్థం అర్థమవుతుంది, దాని ద్వారా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో 21 పేర్లు నేర్చుకోండి, తప్పకుండా నేర్చుకుని దాని మెడిసినల్ వాల్యూస్ ఇప్పుడు మనకేముంది అన్ని ఇంటర్నెట్లో దొరుకుతాయి కదా, వాటి వాల్యూస్ ఏంటని తెలుసుకుని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నట్టయితే చీటికి మాటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, చిన్న దానికే ట్యాబ్లెట్లు వేసుకోవడం ఇలాంటి అవసరాలు లేకుండా హాయిగా ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే పూజ చేసినప్పుడు మనం దేవుడి దగ్గర అంతా పత్రి పెడతాం. ఆ పత్రి నుంచి వచ్చేటువంటి గాలి కూడా మనకి మంచి ఆక్సిజన్ ఇచ్చి అంటే ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి పొల్యూషన్ కూడా బాగా తగ్గిస్తుంది. అలా ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. మనం చెప్పాలంటే వంట కంటే ఆ ఎపిసోడ్ ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఉడికిందేమో చూద్దాం. ఓకే అండి. స్టవ్ ఆపేద్దాం. కొంచెం ఆవిరంతా అందులోకి వస్తున్నట్టుంది, ఆపేసి మనం కొంచెం దాన్ని స్టీమ్ అంతా తగ్గే వరకు ఉండివ్వాలి. కూలింగ్ అయ్యే వరకు ఉంచేసి తర్వాత తీసుకోవాలి. ఎప్పుడు కూడా వెంటనే మూత తీసి పెట్టేయకూడదు, ఎందుకంటే స్టవ్ ఆపిన తర్వాత కూడా ఆ ఆవిరి మీద కూడా ఇంకా కొంత ఉడకడం అనే ఉండాలి కొంచెంసేపు అలానే ఉంచేయాలి. ఆవిరంతా పోయే వరకు ఉంచుకోవాలి మనం, ఆ తర్వాత తీసుకోవాలి. ఎందుకంటే అందులోకి నీరు అది ఎక్కకుండా జాగ్రత్త పడాలి అనమాట మనం చేసుకునేటప్పుడు కూడా. ఇవి తినడానికి రుచి బాగుంటాయి, అటు ఆరోగ్యంగానూ ఉంటాయి. డీప్ ఫ్రైస్ అవంతా కూడా కాదు కదా, స్టీమ్ బాయిల్డ్ కనుక చాలా హెల్దీ. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా హెల్దీ అనేది. ఇంకా అందులో ఈ భాద్రపద మాసం అంటే వర్షాకాలంలో ఆరోగ్యానికి కావాల్సినవే చేసుకోవాలి మనం అన్ని. మన లైఫ్ స్టైల్లో కానివ్వండి, వంటల్లో కానివ్వండి, అంతా కూడా ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటివి చేసుకుంటే వర్షాకాలంలో అనారోగ్యాలు లేకుండా హాయిగా ఉండొచ్చు. మోదకాలు రెడీ అయిపోయినాయండి. వినాయకుడికి నైవేద్యం పెట్టేసి తర్వాత మనం టేస్ట్ చేద్దాం. పూజ చేసుకుని నైవేద్యం పెట్టి తర్వాతే రుచి చూద్దాం. మోదకాలు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము, బెల్లం తురుము, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, బియ్యం రవ్వ, బియ్యం పిండి, యాలకులు. మోదకాలు తయారీ విధానం: ముందుగా పాన్ తీసుకుని దాంట్లో వాటర్ పోసుకొని బియ్యం రవ్వ, బియ్యం పిండి వేసి బాగా కలుపుకొని కాసేపు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో పాన్ తీసుకొని అందులో కొబ్బరి తురుము, బెల్లం తురుము వేసి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని చిన్న చపాతీలా చేసుకొని అందులో బెల్లం తురుము మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని స్టీమ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి.
అంతే మోదకాలు రెడీ. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి మోదకాలని ఇద్దరం కూడా. ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని తీసుకుందాం. తప్పకుండా. మేడం మోదకాలు చక్కగా చేయించారు నాతోటి. వినాయకుడికి అసలే చాలా ఇష్టమైనటువంటి ఫుడ్ ఇది. అండ్ అలాగే పత్రి గురించి మనం ఎందుకు వాడతాము, అసలు పూజలో వీటిని ఎందుకు వినియోగిస్తాం, అండ్ మనకు కూడా రియల్ లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్, దాని ప్రాముఖ్యత ఏంటి అన్ని వివరించారు. పూజలో కూడా రకరకాల ఎలిమెంట్స్ ఏంటి అన్ని చాలా వివరంగా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. ఇంత చక్కగా మీరు ఇక్కడికి వచ్చేసి మాకు ఇవన్నీ కూడా చెప్పినందుకు, మాతో ఇంత చక్కగా కాన్వర్సేషన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ మనం చెప్పుకున్నవన్నీ నలుగురికి బాగా ఉపయోగపడితే మనకి సంతోషంగా. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి గారు. వన్స్ అగైన్ మీకు మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. మోదకాలు ఎలా తయారు చేసుకోవాలో స్పెషల్ ఎపిసోడ్ లో చూసారు కదండి. ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరోసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. టేక్ కేర్ అండి. బాయ్.